హలో ఆల్ వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఎగ్లెస్ డబుల్ చాక్లెట్ కుకీస్ రెసిపీ అనేది షేర్ చేస్తానండి. ఇవి చాలా యమ్మీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది మనం మెయిన్గా వచ్చేసి ఆల్మండ్ ఫ్లోర్తో చేస్తాము. అలాగే ఇక్కడ నేను కోకో పౌడర్ తీసుకున్నాను. ఇదేమో మేపల్ సిరప్. ఇవన్నీ మనకి ప్రొవిజన్ స్టోర్లో ఈజీగా దొరుకుతాయండి, లేకపోతే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. దీని బదులు మీరు నార్మల్ షుగర్ కూడా తీసుకోవచ్చు, వైట్ షుగర్. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా వెనీలా ఎసెన్స్. అండ్ మనకు కావాల్సింది బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. మీరు ఒకసారి చూసుకుని తీసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది మనకి కావాల్సి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా సెమీ స్వీట్ చాకో చిప్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే మనకి మంచిగా బిస్కెట్ కుకీస్ తింటున్నప్పుడు మంచిగా తగులుతూ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి 1/4 కప్ బటర్. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి. ఒక బౌల్ తీసుకుని అందులో మనము 2 కప్స్ దాకా ఆల్మండ్ ఫ్లోర్ ఉంది కదా, అది వేసేద్దాము. వేసేసిన తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఈ బ్రౌన్ షుగర్ బదులు నార్మల్గా ఉండే వైట్ షుగర్ని కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1/4 కప్ దాకా ఉన్న సాల్టెడ్ బటర్ అండి. ఒకవేళ మీరు అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ దాకా మన మేపుల్ సిరప్ అనేది వేస్తున్నాను. మేపుల్ సిరప్ ఏంటంటే మనకి మంచి స్వీట్నర్లా పనిచేస్తుంది. ఎక్కువ స్వీట్ ఉండదండి, నార్మల్ మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని కూడా వేసేసుకుందాం, 1/4 కప్ మేపుల్ సిరప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలండి. అవి ఏంటో చెప్తాను చూడండి. 1 టీ స్పూన్ దాకా మనకి వెనిలా ఎసెన్స్ కావాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మనకి కోకో పౌడర్ కావాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, నేను 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. ఇది వేయడం వల్ల ఏంటంటే మన కుకీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసేసాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది డబుల్ చాక్లెట్ అన్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను కోకో పౌడర్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీకు చాక్లెట్ ఫ్లేవర్ అంతగా నచ్చదు అంటే మీరు ఈ కోకో పౌడర్ని స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను కోకో పౌడర్ అనేది వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మన లాస్ట్ ఇంగ్రీడియంట్ హాఫ్ కప్ దాకా తీసుకున్న సెమీ స్వీట్ చాకో చిప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి దీన్ని మొత్తం మంచిగా ఒక డౌ లాగా కలిపేసుకోవడమే. అంటే ఒక చపాతీ పిండిలాగా మనము దీన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక 5 మినిట్స్ దీనికి రెస్ట్ ఇద్దాము. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకుని కుకీ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ ఒక బేకింగ్ ప్యాన్ తీసుకుందామండి. బేకింగ్ ప్యాన్ తీసుకుని దాని మీద పార్చ్మెంట్ పేపర్ వేసి ఈ కుకీస్ అనేవి మనకు మంచిగా బాల్స్లా చేసేసుకుని వీటిని ఇలాగా జస్ట్ కుకీ షేప్లో చేసుకుని పైన చాకో చిప్స్ పెట్టాను. ఇది మీరు 350 degrees ఫారెన్ హీట్ దగ్గర 12 మినిట్స్, అలాగే 160 degrees సెంటిగ్రేడ్ దగ్గర అయితే 18 to 20 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 350 degrees ఫారెన్ హీట్ దగ్గర 12 మినిట్స్ అనేది బేక్ చేశాను. అండ్ మీకు నేను స్టవ్ టాప్ మీద కూడా ఎలా చేయాలో కూడా చెప్తానండి. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ దూరంగా పెట్టుకోండి, సో దట్ ఏంటంటే మనకి కుకీస్ అనేవి అతుక్కోకుండా వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా రెడీ అయిపోయాయి, చాలా బాగా బేక్ అయ్యాయండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ ఇంకా స్టోర్ నుంచి తెచ్చుకోరు కుకీస్ని. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఏదైనా పార్టీస్కి కానీ, పిల్లల బర్త్డే పార్టీస్ కానీ, స్పెషల్ ఈవెంట్స్కి కానీ మనం చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నానండి. 350 degrees ఫారెన్ హీట్ దగ్గర 12 మినిట్స్ బేక్ చేశాను. అండ్ మీకు ఒక బిస్కెట్ తీసి చూపిస్తాను చూడండి. ఈ కుకీ అనేది చూసారా ఎంత బాగా బేక్ అయిందో, వెనకాల కలర్ కూడా మారింది. మీకు జస్ట్ కలర్ మారిందని చెప్పడానికి కోసం చూపించాను అనమాట. సో మన కుకీస్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇక్కడ ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. స్టవ్ టాప్ మీద చేసుకునేటట్టయితే ఒక కడాయి తీసుకుని దాని మీద ఒక లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని ప్రీహీట్ చేయండి. తర్వాత దానిలో ఒక స్టాండ్ పెట్టేసి పైన ప్లేట్లో మన ఈ కుకీస్ రెడీ చేసుకున్న కుకీస్ ఉంటాయి కదా, అవి పెట్టేసి మళ్ళీ పైన లిడ్ పెట్టేసి జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మీరు స్లో ఫ్లేమ్ మీద దాన్ని బాగా వేడి చేసేస్తే కనుక మీకు కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.